తర్వాత మాకు పోస్ట్ ద్వారానే అప్లికేషన్ లెటర్ వచ్చింది, ఫిలప్ చేసినాము. వాళ్ళు అడిగిన ఎంక్వైరీస్ అన్నించి మేము పంపించాం. తర్వాత వచ్చి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇచ్చినాడు. ఢిల్లీకి తీసుకుపోయింది మమ్మల్ని. ఆడ ఏ ఆఫీస్కి కూడా పనిచేయలేదు, జస్ట్ ఓన్లీ ఆమె పార్టీ ఆఫీస్కి తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు కాదు మనం విజయవాడలో పోదాంలే అనేసి అక్కడికి మళ్ళీ తీసుకుపోయింది. ఢిల్లీ నుంచి వచ్చినట్టే వచ్చింది. అడ్రస్ అంతా కదా సేమ్ కాడ, సీలు సేమ్ అట్లా ఒరిజినల్ ఎట్లా అదే ఉంది సార్. విత్ ఎంబలంతో కూడా మన ఇండియన్ ఎంబలంతో కూడా ఇచ్చారు సార్. ఎవరు చూపించినా కానీ ఇది సేమ్ ఒరిజినల్, ఇది కరెక్ట్ అనేది చెప్పారు. అంటే ఆ విధంగా ఉంది, వాళ్ళ పర్ఫార్మా ఆ విధంగా ఇచ్చారు. ఆమె ప్రతిసారి మాకు చెప్పినప్పుడల్లా ఇంకా 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తానే ఉంది. మేము సార్ జూనియర్ అసిస్టెంట్ సార్, ఆయుష్మాన్ బావాలో జూనియర్ అసిస్టెంట్, 4 లక్షలు సార్. సేమ్ మా బావ దగ్గర అదే కట్టించాము, 4 లక్షలు. మా ఊరే, మా సొంత ఊరే, ఉప్పరపల్లి, సిద్ధోట మండలం ఉప్పరపల్లి. అందుని బట్టి మేము కట్టాల్సి వచ్చింది. అంటే ఆమె ఏం చెప్తా మాకేం చెప్తూ వచ్చిందంటే, మనకు రెగ్యులర్ ఎస్పీ లేడు, మరి పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీకు డైరెక్ట్ పోస్టింగ్ వస్తుంది, అందుబట్టి మీది లేట్ అవుతుంది అని చెప్పింది. కానీ మేము జనవరిలో అయితే క్లియర్ కట్ చెప్పినాం, అమ్మ ఇది కాదు మీది, మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే మాకు చెక్ ఇచ్చింది సార్. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్. కానీ అయిపోతే అసలు ట్రాన్సాక్షనే లేదు, జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసింది, అందులో మహా అంటే ఒక 500 ఎంతో అమౌంట్ ఉంది అని చెప్పారు. మేము ఇప్పుడు గట్టిగా అడిగితే మొన్న అక్కడికి ఎస్పీ దగ్గరికి మేము ఆల్రెడీ ఒక 10 days ముందే పోయినాము. పోయితే మేము పోయేటప్పుడు కూడా మెసేజ్ చేసినాం, మేము ఇట్లా ఎస్పీ నీ ఇష్టం ఎక్కడికైనా పోతే నాకేం భయం ఏమన్నా అని చెప్పింది. మీడియా దగ్గరికి పోతామన్నా కానీ ఆ ఫోన్ ఇంకా నాకేం ఇబ్బంది ఏం లేదు. సార్ వచ్చి మళ్ళీ మాకు సిద్ధవటం మండలం అయితే సిద్ధవటం పోలీస్ స్టేషన్కి రెఫర్ చేశారు సార్. అక్కడ వాళ్ళు మేము చూసి మాట్లాడతాం, మీకు న్యాయం చేస్తాం అంతే, ఆ మాట అయితే చెప్పారు. అవును, ఫస్ట్ సంప్రదించి మనం వినోద్ గారి ద్వారా సంప్రదించాం సార్. వినోద్ గారు ఇప్పుడు మాది అంతా బయటకు తెచ్చాడు కాబట్టి ఆయన మీద మళ్ళీ ఆరోపణ చేస్తున్నారు.